దాల్ స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలో చూసేయండి. వీటిని నార్త్ ఇండియాలో అయితే మూంగ్ దాల్ స్ప్రౌట్స్ అంటారు. వెల్కమ్ టు మై ఛానల్. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేసేయండి. వీటిని మన ఆంధ్ర తెలంగాణలో అయితే మొలకెత్తిన మెంతులు అంటారు. అదే నార్త్ ఇండియాలో అయితే మూంగ్ దాల్ స్ప్రౌట్స్ అంటారు. ఫస్ట్ మూంగ్ దాల్ని తీసుకొని బాగా వాష్ చేసేయండి. ఒక 1 or 2 times వాష్ చేయండి, ఎందుకంటే దానిలో ఉన్న గందగి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ దట్ అవి ఎంతవరకు అయితే మునిగాయో దానికి జస్ట్ డబల్ వాటర్ వేసుకోండి, ఎందుకంటే అవి 6 hours బాగా సోక్ అవుతాయి కదా, ఆ వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కొంచెం. ఇప్పుడు మీకు పనికిరాని ఒక క్లాత్లో పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం వాటిని కవర్ చేసుకొని ఉంచేసుకోండి, బాగా కవర్ చేసుకోండి. ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ గెస్ట్ చేసిన వాళ్ళకి నేను 100 rupees పే చేస్తా, ఎందుకంటే యూట్యూబ్ నాకు ఇంకా పేమెంట్ ఇంకా ఇవ్వట్లేదు కదా. సో నా ఓన్ మనీ నుంచి పే చేయాలి కాబట్టి 100 rupees పే చేస్తాను. మార్నింగ్ లేచిన తర్వాత చూడండి, స్ప్రౌట్స్ రూట్స్ బయటకే కనిపిస్తున్నాయి చూడండి, వైట్గా. చూడండి ఎంత బాగా స్ప్రౌటింగ్ అయ్యిందో. ఇప్పుడు నేను ఈ మూంగ్ దాల్ తీసుకున్నాను, ఒక 2 spoons అలా. తర్వాత అందులో క్యారెట్ గ్రేట్ చేసి వేసాను, తర్వాత బీట్రూట్ అండ్ ఆనియన్స్, టొమాటోస్, లెమన్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్, ఇంకా గ్రీన్ చిల్లీ, ఇంకా కొంచెం ధనియాపత్తి, అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి ఇవన్నీ కలిపి ఒక బాక్స్లో ప్యాక్ చేస్తాను. కానీ మీరు కనుక ఈ మూంగ్ దాల్ స్ప్రౌట్స్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే వెయిట్ లాస్ చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతారు. ఇది హెల్దీ అండ్ బెస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఈ మూంగ్ దాల్ స్ప్రౌట్స్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవటం వల్ల మన బాడీకి అవసరమైన ఫైబర్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ చాలా అంటే చాలా హై లెవెల్లో ఉంటాయి. వీటిలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటుంది, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువసేపు ఆకలి కూడా వేదు. సో మీ హెల్త్ కోసం నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.